చేసుకుంటాం. ఇది చేసుకున్న తర్వాత మనం క్లాత్ మీద ట్రేస్ చేసి మనకు కావాల్సిన సైజు అంటే దీని మీద అన్ని నోట్ చేసుకుంటాం. ఏ సైజు నోట్ చేసుకుని దాన్ని ట్రేస్ చేసుకుని ఇప్పుడు 2-3 సైజులు చేశారనుకోండి, ఎక్కడన్నా క్లాత్ లో స్పేస్ ఉందంటే ఇంకో చిన్న సైజుది బెల్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కట్ చేయడం. సో దీనిలో బల్క్ కటింగ్ లో మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే క్లాత్ వేస్టేజ్ ని మినిమైజ్ చేయడం. ఇండస్ట్రీస్ లో ఎప్పుడు మనకి క్లాత్ వేస్టేజ్ ని తగ్గించడమే మెయిన్ కాన్సెప్ట్. ఆయన అడగండి లోన్ తీసుకోవడానికి ఎన్ని డాక్యుమెంట్ ఒక 4 లక్షలు 5 లక్షలు ఒక ఎంటర్ప్రైజ్ వెళ్ళి నాకు లోన్ కావాలి అంటే బ్యాంక్ వాడు చాలా జీతం పెడతారు. కానీ ఎస్ఎస్జి ఉండడానికి ఎక్కడంటే అక్కడ లోన్, ఎప్పుడంటే అప్పుడు లోన్. ఎందుకో తెలుసా? మీ వెనక ఒక వ్యవస్థ, పటిష్టమైనటువంటి వ్యవస్థ. ఈ గ్రామంలో మీరు పిఓఏ, మీ గ్రామ సంఘం లీడర్లు, మీ దగ్గర వచ్చినటువంటి బుక్ కీపర్లు, సీసీలు, ఏపీఎంలు, డిపిఎంలు అహర్నిశలు మీరు చేస్తున్న కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అవునా కాదా? కాబట్టి డబ్బులు కలుగుతాయి. కానీ ఎక్కడ వచ్చింది ప్రాబ్లము? మనం చేస్తున్న దాన్ని ఒక సిస్టమేటిక్ గా పెట్టుకోవడంలో మన ఎస్ఎస్జిని ఎంత పేరు పెట్టుకుని, ఎంత పటిష్టంగా చేసుకుని, వివోని పేరు పెట్టుకుని, దాంట్లో రిజిస్ట్రేషన్ చేసి, మండల సమాఖ్య పేరు పెట్టుకుని దాంట్లో రిజిస్ట్రేషన్ చేసి, ఇట్లా అన్ని చోట్ల అన్ని రిజిస్ట్రేషన్ క్రమబద్ధంగా వాటికి ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వాటి వెనక సీసీ ఉన్నారు, మీకు అలవాటు పడింది, వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటారు, అన్ని చేస్తారు. కానీ ఒక మహిళ ఒక కార్యక్రమం చేస్తుంది అంటే, ఒక ఎంటర్ప్రెన్యూర్ అయిందంటే అది ఉద్యమి రిజిస్ట్రేషన్ చేయడం లేదు. ఉద్యమి ఎందుకు చేయాలి? ఉద్యమి చేయడం వల్ల మీకు ఆ సంస్థ యొక్క గుర్తింపు, దాని ప్రకారం లోన్లు, దానికి అకౌంట్, మీ దగ్గర ఒక ప్రోడక్ట్ తీసుకోవాలి అంటే, నేను పలానా వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ తీసుకోవాలి అంటే ఆ సంఘం పేరుతో అకౌంట్ ఉందా, ఆ ఎంటర్ప్రైజ్ పేరుతో, ఆ వ్యాపారం పేరుతో ఒక అకౌంట్ ఉందా అని అడుగుతారు, ఒక రిజిస్ట్రేషన్ ఉందా అని అడుగుతారు, ఒక లైసెన్స్ ఉందా అని అడుగుతారు. ఏమీ లేకపోతే మన ప్రోడక్ట్ ఎవరు కొంటారు? కొనరు కదా. ఇవన్నీ చేయడం మా ఉద్దేశం. దీనికి ఏంటంటే ఒక రోజు అవేర్నెస్ కార్యక్రమం చేసాము, తర్వాత 15 రోజులు అవేర్నెస్ కార్యక్రమం చేయాల్సింది. ఈ 15,000 మందికి మేము 15 రోజులు అవేర్నెస్ చేయాలి. మేము ట్రైనింగ్ వచ్చిన తర్వాత మా ఫినిషింగ్ చాలా ఇంప్రూవ్ అయ్యింది, క్వాలిటీ ఇంప్రూవ్ అయింది, టైం కన్సంప్షన్ కలిసి వస్తుంది, వేస్టేజ్ లేకుండా చేస్తాము. సో ఒక ప్రాపర్ ఒక ఆర్డర్లో మనం ఒక డిసిప్లైన్డ్ వేలో, అంటే మేము థియరీ కూడా చెప్తాం. ఫస్ట్ థియరీ చెప్పి బోర్డ్ మీద నోట్స్ చేసి, ఫస్ట్ 1/4 స్కేల్ పేపర్ కటింగ్ చేసి నోట్స్లో ఫస్ట్ మీకు అంత నోట్స్ ఇచ్చిన తర్వాతే మనం క్లాత్ మీద పెడతాం. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి క్లాత్ వేస్టేజ్ అనేది జరుగుతుంది. గార్మెంట్ కన్స్ట్రక్షన్ మీరందరికీ కూడా ఉద్యమి రిజిస్ట్రేషన్, దీని తర్వాత 10 రోజులు మీకు ఈఎస్డిపి అనే ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత హ్యాండ్ హోల్డింగ్ సబ్జెక్టు, స్కిల్ మీద ట్రైనింగ్ ఉంటుంది. ఆ టైంలో మీకు ఉద్యమి రిజిస్ట్రేషన్ చేస్తారు. చేసిన తర్వాత మీకు ఎంఎస్ఎంఈ కింద మీకు కన్సిడర్ చేస్తారు. ఎస్హెచ్జి అంటారు, ఎంఎస్ఎంఈ అంటారు. ఎంఎస్ఎంఈ అన్నప్పుడు మీకు పర్చేస్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. దాంట్లో ప్రతి పబ్లిక్ సెక్టర్ కంపెనీ, పబ్లిక్ సెక్టర్ అంటే మీకు చెప్పాలంటే బిహెచ్ఏలు, బీడీఏలు, రైల్వేస్, ఇట్లాంటి అన్ని పిఎస్యూస్ అన్నమాట. వాళ్ళకి ఎన్నో కోట్లు ఆర్డర్లు ఉంటాయి అన్నమాట. దాంట్లో 25% 3% వరకు మహిళలకు ఇవ్వాలి. దేశమంతా ఇది ఉంటుంది మహిళలకి, వితౌట్ టెండరింగ్ అవన్నీ ఉండవు. దాంట్లో 3% వరకు మీకు కేటాయించబడుతుంది. నేను ఒక రకంగా గ్రూప్గా ఫామ్ అయ్యి ఏ యూనిట్ పెట్టినా మా వైపు నుంచి మార్కెటింగ్ సపోర్ట్ కనిపిస్తాను. ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ కూడా నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే మన సీఎం గారు యూనిఫామ్స్, తర్వాత హోటల్స్, స్కూల్ పిల్లలకి భోజనం ఇవన్నీ కూడా మహిళలకు కేటాయించారు. టూరిస్ట్ హోటల్స్లో మీరు సప్లై చేయవచ్చు. స్కూల్ పిల్లలకి భోజనాలు, మిడ్ డే మీల్ని, న్యూట్రిషన్ ఫుడ్ని అన్నీ కూడా మీరు సప్లై చేయవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది మాదిక ఎప్పుడు కూడా ప్రయత్నం ఏం చేయాలంటే మనం అది కావడానికే ప్రయత్నించాలి. ఆ రకంగా కనుక ప్రయత్నం చేస్తే ఎప్పుడో చోట మనం ల్యాండ్ అవుతాం, తప్పకుండా సక్సెస్ అవుతాం. సో ఇది ఉన్నదాంతో ఎప్పుడు తృప్తి పడలేదు. ఈ మేడం ఏంటి చాలా అడుగా
చేస్తున్నారేంటో అని అనుకుంటున్నాను. ఎప్పుడైతే మన దగ్గర అసంతృప్తి అనేది ఉందో మనల్ని మనం బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీరు చూడండి, మంచి చీర కొనుక్కుంటే చీర నచ్చకపోతే కొనుక్కోరు కదా, లైఫ్ కూడా అంతే. ఆ కొనుక్కునే కెపాసిటీ మీరు బిల్డప్ చేసుకోవాలి, ఎవరితో కాదని ప్రయత్నం. గవర్నమెంట్ ఏం చేస్తారు, ఫెసిలిటేట్ చేస్తారు, కానీ మీరు దాన్ని అంటే దాన్ని తెచ్చుకోవాల్సిన బాధ్యత మీది, లైఫ్ బాగు చేసుకోవాల్సిన బాధ్యత మీది. దానికి కావాల్సినవన్నీ మేము సమకూర్చున్నాం. రిలీఫ్ అనే సంస్థ మీకోసం పెట్టింది. 10 మంది మహిళలు చక్కగా ముందుకెళ్ళాలి, నిలదొక్కుకోవాలి. మేమందరం కూడా చాలా చిన్నాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఇన్ని రకాలుగా స్పీచ్లు ఇస్తున్నామంటే మా మీద మాకు కాన్ఫిడెన్స్ ఉంది, మేము చేసాం కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాం. అట్లా రేపు మీరు ఎంతో మందికి చేయూతలు ఇవ్వాలని కోరుకుంటూ, మీకు ఏది సహకారం కావాలన్నా మేము ఉన్నాం ఇక్కడ. రిలీఫ్ అనే రోజు ధైర్యంగా చెప్పండి. మీకు ఒక కౌన్సిలర్లు కూడా ఇస్తాము, ఊళ్ళోనే మీకు పనిచేస్తారు, వాళ్ళు మీతో పాటు ఉంటారు, మాతో పాటు కనెక్ట్ అవుతారు. వాళ్ళు ప్రతి నిమిషం మీకు ఏంటి జరుగుతారు అనేది మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. హ్యాండ్ హోల్డింగ్ అంటే చేపట్టుకుని వదిలేయడం కాదు, చేపట్టుకుని అట్లాగే ఉంటాం. ఉద్యోగం చేశాను, 15 ఏళ్ళు ఉద్యోగం చేశాను. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల బిజినెస్ చేశాను. నాకు 2 డిఫరెన్స్ తెలుసు. ఉద్యోగం అంటే 9 o'clock అంటే 9 o'clock వెళ్ళాలి, మేము బయోమెట్రిక్స్ పెడతాం, అటెండెన్స్ ఇచ్చేయాలి. నువ్వు 1 గంట లేట్ వచ్చావంటే నీకు ఇంత ఖర్చు అవుతుంది. సెలవులు 4 తీసుకోవాలి. అందరు ఇక్కడ సార్ మీరు అందరూ ఎవరైనా ఉంటే ఈ అనుభవం కరెక్ట్ అని అంటారా? అవునా కాదు? సెలవులు ఇన్నే తీసుకోవాలి, మళ్ళీ ఎప్పటికప్పుడు కష్టపడుతూ ఉండాలి. మనం ప్రూవ్ చేసుకోవడానికి అంత కష్టము మనం ఇక్కడ పడితే మనం అంత సంపాదించవచ్చు అనేది నేను ఎక్స్పీరియన్స్తో తెలుసుకున్నా. ఇలా నేను 13 ఏళ్ళు టాటా మోటార్స్లో చేశాను. నేను పొద్దున 7:30కి వెళ్తే రాత్రి 8ంటికి వచ్చేదాన్ని. క్లోజింగ్ అప్పుడు 3 నెలలు నేను ఇంటికి కూడా వెళ్ళేదాన్ని కాదు. 19 డే ఆఫీస్లోనే ఏదో వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావడానికి 3 నెలలు. క్లోజింగ్ అంటే మాకు టాటా మోటార్స్లో అంత డిఫికల్ట్గా ఉంది. మనం కష్టపడితే సాధించలేదంటూ ఏమీ ఉండదు. మన నమ్మకమే మనం ముందుకు నడిపిస్తుంది. కానీ మనం ప్రాజెక్ట్గా పెడితే దాంట్లో ముందు ఇన్స్టెంటివ్స్ ఏమున్నాయా అనేది చూసుకోవాలి. అవి ఎట్లా తెచ్చుకోవాలి అనేది కూడా అర్థం చేసుకోవాలి. తిరగాలి, వారి వచ్చేదాకా వదలకూడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా వాళ్ళు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంత మాధవి మేడం బాగా చెప్పారు. ఫీల్డ్ విజిట్లో అక్కడక్కడ ఆ యూనిట్స్ గురించి చాలా బాగా నేర్చుకున్నారు. మా ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత డ్రాప్అవుట్ అనేది ఎక్కువ ఉంటుంది. జనరల్గా మనం ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చినా కానీ ఒక యాక్టివిటీ ముందు మనం కొంతమందిని బలవంతంగా తీసుకురావడము, సైమల్టేనియస్గా కొంతమంది ఇంట్రెస్ట్తో వస్తారు. కానీ వచ్చిన తర్వాత కొన్ని కుటుంబ పరిస్థితులు లేకపోతే రూరల్లో ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి కొన్ని సమస్యల వల్ల వాళ్ళు ఏంటంటే దాన్ని కంటిన్యూటీ చేయలేకపోతారు. అయితే ఈ ఎక్స్పోజర్ విజిట్ పెడితే ఆ కంటిన్యూటీ జరుగుతుంది. నెంబర్ ఆఫ్ పర్సెంటేజ్ అనేది మనకు ఎక్కువగా నిలబడతారు. మాకు స్కూల్ యూనిఫామ్స్ బాగా కొడతారు. సైమల్టేనియస్గా వాళ్ళు ఒక జీవనోపాధిలో మనం ఇంకా కొంత ఒక ఫార్వర్డ్ స్టెప్ ముందుకు తీసుకెళ్తామనే ఒక స్వార్థంతో మేము రావడం జరిగింది. మాకు ఇది ఫుల్ఫిల్ అయింది. మేము ఇంతకుముందు యూనిఫామ్ కట్టేటప్పుడు చాలా వేస్టేజ్ అయ్యేదండి. అసలు కట్ చేసినప్పుడు ఈ బట్ట ఇక్కడ పోతుంటే అక్కడ కొంచెం పోతుంటే ఇది ఏం చేయాలో తెలియదు అన్నట్టుగా ఉంటుండే. కానీ ఇక్కడ వాళ్ళు చూసేటప్పుడు బల్కీగా బట్టలన్నీ ఒకే దగ్గర వేసి కట్ చేసినప్పుడు ఎంత బట్ట మనకు సేవ్ అవుతుంది. ఎక్కడ వేస్టేజ్ అనేది కనపడట్లేదు. నెక్కప్పుడు కట్ చేసినప్పుడు పైన ఎక్కడ ఎంతగా తీసుకోవాలి, తర్వాత ఈ సైజ్ కట్ చేసినప్పుడు కొంచెం బట్ట మిగతా చిన్న సైజు వాళ్ళకి ఏ విధంగా తీసుకోవాలి అనేది మేడం గారు చాలా చక్కగా చూపించారు. అది బాగా అనిపించింది. ఇంతకుముందు మేము మా మేడం వాళ్ళు కూడా నాగవల్లిక మేడం, శారదా మేడం వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు కూడా మేము ఇక్కడ ఇవన్నీ చూసినాము. అప్పుడు నేను ఏమనుకున్నా అంటే సరే మేడం వాళ్ళంటే డబ్బులు ఉంటాయి, సారీ మేడం వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, వాళ్ళు ఆలోచనలు పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి ఇంత మెయింటైన్ చేస్తుండ్రు. మేము చిన్నగా ఉంటాం, పల్లెటూరు నుంచి ఉంటాం కాబట్టి మాకు ఇంత నాలెడ్జ్ ఉండదు, కొంచెం మనీ కూడా అంత ఇన్వెస్ట్మెంట్ చేయడం కాబట్టి మాకంత ఏం నడుస్తుంది అని అనుకున్నాం మేడం. కానీ మా ఏటీఎం సార్ వచ్చి మాకు ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత
ఓకే మేము కూడా చేయగలుగుతాం కదా, మాకేం తక్కువ. మేము ఎస్ఏజీలోకి వచ్చిన తర్వాత కూడా మాకు మనీ వస్తుంది, మేము ఎట్లా రొటేట్ చేసుకోవాలనేది కూడా మాకు తెలుస్తుంది. ఎస్ఏజీ నుంచి ఇస్తున్నారు, లోన్స్ బ్యాంక్ లోన్స్ ఇస్తున్నారు, సిడీలు అన్నీ ఇస్తున్నారు మేడం. మేము ఒక పని చేసుకోగలిగితే ఇక్కడ ఈ లోన్ తీసుకొని సక్సెస్ కాగలుగుతాము అనేది ఒకటి మా కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది మేడం. మాకు దాంతో పాటు మా సార్ గారు కూడా మాకు ఎంకరేజ్మెంట్ ఇస్తారు. ఇంకొకటి థ్యాంక్ యూ మేడం, మీరు మంచి మంచి బిజినెస్ ఐడియాస్ మాకు చెప్తున్నారు, ఎట్లా చేసుకోవాలో చెప్తున్నారు. తప్పకుండా మాకు వీలున్నంత వరకు మేము మీ దగ్గరకు వచ్చి ట్రైనింగ్ తీసుకోవడానికి వస్తాం మేడం. ఎందుకంటే ఇంత మంచి అవకాశాలు ఉన్నప్పుడు ఇంతకుముందు కంటే బాయ్స్ ఉండే అదే బాయ్స్ పోయి చేసుకుంటారులే మనకి ఎందుకులే వాళ్ళు చేసి పెడతారు కదా అన్నట్టు మేము ఉంటుంటాం. కానీ ఇప్పుడు అట్లా కాదు, మనది ఉండాలి కదా మేడం, ఆడవాళ్ళు ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా మేము ఆడవాళ్ళు మేము ముందుకు వస్తాం మేడం. మా చేతనైనంత వరకు లేడీస్ ని ముందు ఉండడానికి చూసుకుంటాం. ఒక మంచి కంపెనీ అనేది మాకుంది మేడం, బిజినెస్ ఐడియా చేసుకోవాలి, ఇది పెట్టాలని పెట్టడం. కానీ మాకున్న తెలివి ఏంటంటే మేము బయట పోయి చేసుకోగలుగుతామా, ఎట్లా చేయాలి, ఎట్లా డెవలప్మెంట్ చేసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఇది ఒకవేళ పెడితే సక్సెస్ ఇదా కాదా అనేది మా లోపల ఉంది మేడం. కానీ మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని ఐడియాస్ చెప్తామంటున్నా, నేర్పిస్తామంటున్నా. కాబట్టి ఖచ్చితంగా చెప్తాను మేడం, ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ సరే, ఒక 2 సంవత్సరాలకైనా సరే ఏదో ఒకటి పెట్టి మీ దగ్గర సక్సెస్ అని నేను చూపించుకోవడం దగ్గరకు వస్తాను. రీప్ అంటే మాట్లాడాల్సి వస్తుంది అన్నమాట. ఇంత ముందుకు వచ్చిన బ్యాచ్కి మేము ఏం చెప్పామంటే మీ పుట్టింటికి వచ్చారని అనుకోండి అని చెప్పాం. అట్లాగే మీ అందరికీ కూడా ఇది ఒక పుట్టిల్లు లాంటిది. ఇక్కడ మీరు నేర్చుకోవచ్చు, మీకు ఏమన్నా కొత్త ఐడియాస్ ఉంటే కూడా అవి మీకు మాకు చెప్తే ఏ రకంగా మీరు ముందుకు వెళ్ళాలి, ఆర్థికంగా ఎట్లా నిలబెట్టుకోవాలి అనే విషయాల్లో మేము మీకు అండగా నిలబడతాం.